తెలంగాణకి ఏం రాలేదంటే ఆయన క్లియర్గా చెప్పిండు 6,862 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రాలకు అందించాలి ఉండగా 4,900 బస్సులు ఈ పాటికి వచ్చేసినటువంటి మాట చెప్పారు. మరి తెలంగాణకు 300 బస్సులు వచ్చినాయని కాంగ్రెస్ ఎంపీ గారు అడిగిన ప్రశ్నకే కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. మీ రాజకీయాల వల్ల తెలంగాణను ఆంధ్రను బలి చేయాల్సినటువంటి అవసరమే ఉన్నది. మా పేరే ఉండాలి, మాకే పేరు రావాలి. తెలంగాణ సర్కారు చేస్తే తెలంగాణ సర్కారుకు పేరు రావాలి, కానీ కేంద్ర సర్కారు చేస్తే మాత్రం కేంద్ర సర్కారుకు పేరు రావద్దు. అదేమైనా మీ ఇంట్లోకి వెళ్ళిస్తురా? మరి తెలంగాణ సర్కారు నుంచి ఇచ్చేటి మీ ఇంట్లోకి వెళ్ళిస్తురా? మోడీ ఇచ్చేటువంటి అయినా లేకపోతే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అయినా సరే ప్రజలను ఇచ్చేటువంటి పన్నే కేంద్ర సర్కారు చేస్తుంది కాబట్టి కేంద్ర సర్కారు చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన ఇవన్నీ పెట్టిరు. నరేంద్ర మోడీ మాతృవందన యోజన, నరేంద్ర మోడీ సడక్ యోజన, నరేంద్ర మోడీ యోజన అనేది పెట్టలేదే. కానీ తెలంగాణలో కేసీఆర్ కిట్టు, చంద్రన్న కానుక, జగనన్న తోడుక ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదా. ఇందిరమ్మ ఇండ్లు అట్లా పెట్టుకున్నారు కదా. మీరు పేర్లు పెట్టుకున్నది మీరు రాజీవ్ గాంధీ స్టేడియాలు, ఇందిరాగాంధీ స్టేడియాలు, జవహర్లాల్ నెహ్రూ బస్సులు అని ఆ కుటుంబం పేర్లు పెట్టుకురు. కానీ బీజేపీ ఎక్కడ పెట్టుకోలేదే. మోడీ ఇంటి కానుక, మోడీ తొంటి కానుక అని ఎక్కడ పెట్టుకోలేదు కదా. ప్రధానమంత్రి అంటే రేపు పొద్దుగాలు ఎవరు ప్రధానమంత్రి వచ్చినా ప్రధానమంత్రి నిధులు అన్నటువంటి పేర్లు ఉన్నాయి. ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 1,00,000, 2,00,000 వరకు నిధులు ఇస్తుంటే అవి కట్టలేక కట్టిన ఇండ్లు కూలిపోతున్నాయి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వకపోవడంతో కూలిపోతున్నాయి. కట్టడే చక్కగా కట్టలేదు, కూలిపోతున్నాయి. ఊర్లలో పోతే ఇసుక సిమెంట్ అల్లకి బయటికి తేలినాయి. ఓడోడు కిటికీలు ఎత్తుకపోతాడు, ఒకడు దర్వాజలు ఎత్తుకపోతాడు, లేకపోతే అడ్డమైన వాళ్ళందరిలోకి వచ్చి తాగి తిని ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇక్కడెక్కడో నిజాంపేటలో ఉంటుంది రాజీవ్ గృహకల్ప అని. ఓ 10-12 ఏళ్ళు అవుతుంది నేను చూడబట్టి నాటు పోయినప్పుడల్లా. వట్టిగా దర్వాజలు పోయినాయి, కిటికీలు పోయినాయి, బండలు పోయినాయి, ఆ వైర్లు కేబుల్ అన్ని వీకేసుకపోయారు. ఏం లేదనలా. మరి ఎందుకు అన్ని 100,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వ ధనం వృధా అయింది ఇట్లా ఈ 20-30 ఏళ్లలో? ఒకసారి లెక్కేయండి. 75 ఏళ్లల్లో లెక్కలేని ప్రభుత్వాలు ఎవరివి? ఇవి మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.